నా పేరు భావన. నేను టెక్ మహేంద్ర ఎంప్లాయీని. ఒక 4.5 months బ్యాక్ నేను టెక్ మహేంద్రాలో జాయిన్ అయ్యాను. అండ్ జాయిన్ అయిన ట్రైనింగ్ కంప్లీట్ చేసుకునే పీరియడ్లో నాకు హెల్త్ బాగోక నేను ఫ్లోర్ మీద పడిపోయాను. అండ్ నన్ను అప్పుడు అక్కడి నుంచి దే హ్యావ్ టేకెన్ మీ టు డామ్స్. వాళ్ళ చిన్న డామ్స్ ఉంటుంది లోపల, అక్కడికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి వాళ్ళు నన్ను మల్లారెడ్డికి షిఫ్ట్ చేశారు. అక్కడ కూడా మెడికేషన్ సరిగ్గా లేకపోవడంతో ఎనీహౌ మా ఇంటి దగ్గర ఉన్న డాక్టర్కి షిఫ్ట్ అవుదామని వెళ్ళిపోయాను. అలా కపుల్ ఆఫ్ ఇన్సిడెంట్స్ హెల్త్ బాగోకపోవడం వల్ల జూన్ మంత్లో నేను ఒక 13 days లీవ్ పెట్టాల్సి వచ్చింది. సో ఐ వాజ్ ఆన్ అ మెడికల్ లీవ్. దో ఐ వాజ్ ఆన్ అ మెడికల్ లీవ్, మై కంపెనీ హెస్ గివెన్ మీ అ వార్నింగ్ లెటర్ అండ్ ఇన్అప్రోప్రియేట్ లాంగ్వేజ్ అండి. సో నేను ఇంట్లో బాగున్నప్పుడు వైల్ మై హస్బెండ్ వాజ్ కాంటాక్టింగ్ ద కంపెనీ, వాళ్ళు చెప్పారు యూఆర్ నో వే రిలేటెడ్ టు ద కంపెనీ, మీ హస్బెండ్ ఎలా మాట్లాడతారు, యూ షుడ్ టెల్ దట్ వాట్ హ్యాపెన్ టు యూ అని. సరే నేనే కాల్ చేసి చెప్పాను. ఐ గాట్ బ్యాక్ టు వర్క్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. మధ్యలో కొన్ని రోజులు వాళ్ళే నాకు క్యాబ్ షెడ్యూల్ చేయలేదు, అందుకే నేను ఆఫీస్కి వెళ్ళలేకపోయాను. అండ్ దిస్ 2 days బ్యాక్ మా పాపకి హెల్త్ బాగాలేదు, స్టమక్ పెయిన్ అది అన్నారు. షీస్ 11 years old. మదర్ ఇన్స్టింక్ట్ ఉంటుంది కదా సార్, ఇంకా కాల్ చేసి పాపకు బాగాలేదు అని మా టీఎల్కి చెప్పాను. చెప్తే అదంతా తెలియదు నాకు, మీరు ఫస్ట్ పైకి వెళ్ళి లాగిన్ చేయండి, నేను నా రీజనల్ మేనేజర్ దగ్గర నుంచి అప్రూవల్ తీసుకుని పంపిస్తాను అని. సరే ఓకే సార్ అని పైకి వెళ్ళే లోపు నాకు ఇంకో కపుల్ ఆఫ్ కాల్స్ వచ్చాయి పాప దగ్గర నుంచి. సో ఐ హ్యాడ్ టు గో. నేను అన్నాను లేదు సార్, నేను ఒకవేళ వెళ్ళిపోయినా ఐ ట్రై టు కంపెన్సేట్ టుమారో, కానీ ప్రామిస్ చేయలేను, ఎందుకంటే ఇంటికెళ్ళే పాప పరిస్థితి ఎలా ఉంటుందో తెలీదు. యూజువలీ సాటర్డే సండే నా ఆఫ్ కదా, నేను ఆల్రెడీ కొన్ని స్కెడ్యూల్స్ నేను చూసి చెప్తాను అని చాలా పొలైట్గా ఫోన్ డిస్కనెక్ట్ చేశాను. అండ్ ఐ వెంట్ బ్యాక్ హోమ్. ఐ టేకెన్ కేర్ ఆఫ్ మై డాటర్. జస్ట్ పాపకి వెళ్ళగానే డాక్టర్కి కాల్ చేస్తే బేసిక్ మెడికేషన్స్ ఫ్రైడే రోజు ఇచ్చాము. సాటర్డే రోజు ప్రాపర్లీ టుక్ హర్ టు ద హాస్పిటల్. యూరిన్ బ్లడ్ స్కానింగ్ అంతా చేశారు. రిపోర్ట్స్ సాటర్డే కదా, సో సాటర్డే నేను వెళ్ళేసరికి లేట్ నైట్ అయిపోవడంతో రిపోర్ట్స్ ఇవ్వలేదు. సో సండే దట్ హాస్పిటల్ రేడియాలజిస్ట్ వాజంట్ వర్కింగ్. నాకు మండే కల్లా రిపోర్ట్స్ వచ్చాయి. I took her to hospital yesterday, that is Tuesday. Technically, I was not there for 3 days in the company. Already నేను డాక్యుమెంట్స్ వాళ్ళకి వాట్సాప్లో షేర్ చేశాను. సో బై ది టైమ్ ఐ రీచ్డ్ ఆఫీస్ అండి, there were so many threatening emails that మీరు రేపు ఖచ్చితంగా రిపోర్ట్ చేయాలి అని 21st రోజు రిపోర్ట్ చేయాలని మెయిల్స్ ఉన్నాయి. ఐ వాజ్ ఇన్ అ డైలమా దట్ నేను ఎలాంటి ఎన్వైరన్మెంట్లో పనిచేస్తున్నాను, ఇంత వర్క్ హెరాస్మెంట్ అయితే ఎక్కడా ఉండదు. అండ్ సో అక్కడికి నా మీద వచ్చినప్పుడు నాకు హెల్త్ బాగున్నప్పుడు వెన్ దే వర్ క్వశ్చనింగ్ ఆల్ ఆఫ్ దిస్ నాకు అంత బాగానే అనిపించింది సార్. బట్ ఐఎమ్ అ మ్యారీడ్ విమెన్, నాకు ఒక పాప ఉంది. ఐ డెఫినెట్లీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ మై డాటర్. నాకు ఒక ఫ్యామిలీ ఉంటుంది. సో మోస్ట్లీ మార్నింగ్ 12:30 లాగిన్ అంటే 10:30కి క్యాబ్ ఎక్కి ఇంటికి వెళ్ళేసరికి 1 o'clock అవుతుంది. మోస్ట్ ఆఫ్ ది టైమ్ వీఆర్ ఇన్ టెక్ మహేంద్ర. అండ్ అలాంటి మమ్మల్ని కూడా మీరు పట్టించుకోకుండా ఉంటే ఎలా సార్, అది చాలా తప్పు అనిపించింది. మోరోవర్ వాళ్ళకి 60 days ఆఫ్ నోటీస్ పీరియడ్ ఉంటుంది. నేను ఇది తప్పించి నేను ఇంకే తప్పు చేసింది లేదు. నాకు ఇమీడియట్ టర్మినేషన్ ఇచ్చారు. సో ఐ హ్యావ్ ద డాక్యుమెంట్స్ విత్ మీ వేర్ ఐ నెవర్ బిన్ లయింగ్ అబౌట్ మై హెల్త్ అండ్ ఆల్ ఆఫ్ దట్. అండ్ అది కూడా కాక ఇప్పుడు మోర్ అలార్మింగ్ ఏంటంటే సార్, దర్ వర్క్ కల్చర్ ఆల్సో ఇస్ వరస్ట్ అనే చెప్పాలి. నేను ఏ కంపెనీలో వాష్రూమ్కి వెళ్తే అడిగి వెళ్ళాలి అని వినలేదు సార్. దిస్ ఈస్ ది ఓన్లీ కంపెనీ వేర్ ఐ హెర్డ్ విమెన్ వాష్రూమ్కి వెళ్ళాలంటే కూడా చెప్పాలి. ఫ్లోర్ మీద అరుస్తారు ఎక్కడికి వెళ్ళారు అని. వాష్రూమ్కి వెళ్ళాము అని చెప్పలేక అసలు పని ఉండి వెళ్ళాము అంటే ఎక్కడికైనా వెళ్తే చెప్పి వెళ్ళాలి. సార్ ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ షేరింగ్ వాష్రూమ్కి వెళ్తున్నాను అంటే బయో బ్రేక్ అని చెప్పండి, లేకపోతే జువితాతో చెప్పండి, ఇంకెవరితోనైనా చెప్పండి. బట్ మీరు చెప్పకుండా ప్లేస్ నుంచి వెళ్ళిపోతే మాకు ఎలా తెలుస్తుంది మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని. సో మచ్ ఆఫ్ మైక్రో మేనేజ్మెంట్ ఇస్ బీయింగ్ డన్. అది కూడా దట్ ఈస్ ఇంటాలరబుల్ సార్. ఐ am a woman, I have right to pee. I will not answer anyone that I am going for pee or loo or I am doing anything. I have a medical condition where I might require to go little more to the washroom. Company should work accordingly to the employee. That also wasn't given. ఉమెన్తో రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడరు సార్. ఇంకొక విషయం ఏంటంటే, నేను మెడికల్ లీవ్లో ఉన్నప్పుడు ఒక్క కాల్ చేసినప్పుడల్లా
when are you turning up or else we will remove you, when are you turning up or else we will remove you అని వార్నింగ్ మెయిల్స్ పెట్టారు, వార్నింగ్ కాల్స్ చేశారు తప్ప మీ హెల్త్ ఎలా ఉంది, మీకు ఏం జరిగింది, హౌ ఆర్ యూ ఫీలింగ్ అబౌట్ ఇట్ అని ఒక్క మాట కూడా నన్ను అడగలేదు సార్. మరోవర్ మా పాపకు బాగాలేదు, నాకు మా హెచ్ఆర్ నుంచి కాల్ వచ్చింది. షీ సెడ్ భావన ఐ హర్డ్ అబౌట్ యువర్ డాటర్, వెన్ ఐ రిపోర్టింగ్ మ్యామ్, ఒకవేళ మీరు మెడికల్ డాక్యుమెంట్స్ తీసుకుని రేపు రాకపోతే యూ విల్ ఫేస్ సీరియస్ కాన్సిక్వెన్సెస్ అని చెప్పారు. మీరు వినండి భాగ్య గారు, ఏం జరిగిందో వినండి. దిస్ ఇస్ మై డాటర్స్ హెల్త్ కండిషన్. షీ డింట్ ఈవెన్ లిసన్ టు మీ. షీ సెడ్ యూ కమ్ బ్యాక్, వీ విల్ టాక్ విత్ ద డాక్యుమెంట్స్ అని. దెన్ షీ సెడ్ మీరు మీ టీఎల్ కాల్ మొహం మీద కట్ చేసి వెళ్ళిపోయారంట కదా ఆఫీస్లో రిపోర్ట్ చేయకుండా. అలా నేను చేయలేదు, ఐ కెన్ ప్రూవ్ ఇట్ ఎనీవేర్. అండ్ సో కనీసం మీ పాపకి ఎలా ఉంది, మీరు ఎప్పుడు కల్లా రాగలుగుతారు అని కూడా నన్ను అడగలేదు సార్. ఇలాంటి కంపెనీస్ కోసం ఇలాంటి కార్పొరేట్స్లో వర్క్ చేయడం కోసం గంటలు లైన్లో నించోపెట్టి వందల కొద్ది మంది లైన్లో నించుంటే ఇంటర్వ్యూస్ ఇచ్చి క్రాక్ చేసి జాబ్ చేస్తే ఎక్కడుంది సార్ ఎంప్లాయ్మెంట్కి స్టెబిలిటీ? దాన్ని నాకు వర్డ్ కూడా రావట్లేదు. ఎక్కడుంది సార్ ఎంప్లాయీ సెక్యూరిటీ? విమెన్కి రెస్పెక్ట్ లేదు. విమెన్ ఎంప్లాయీస్ అంటే ఫ్లోర్ మీద నించుని అరిసి మాట్లాడతారు, క్యాబిన్ కాన్వర్జేషన్స్ ఉండవు. ఒకసారి ఇలాగే అరుస్తుంటే క్యాబిన్ కాన్వర్జేషన్స్ కావాలి, మీరు ఇలా ఫ్లోర్ మీద నా గురించి అరవద్దు అంటే దెన్ సార్ నేను హాస్పిటల్లో మా పాపని చూపించుకోవాలా, వీళ్ళు పెట్టే వాట్సాప్ మెసేజెస్కి రిప్లై ఇవ్వాలా, వీళ్ళు పెట్టే ఈమెయిల్స్కి రెస్పాండ్ కావాలా, నాకు అర్థం కాలేదు. ఇవాళ మార్నింగ్ కూడా నేను క్యాబ్లోనే ఆఫీస్కి వెళ్ళాను, మెయిల్స్ అన్ని చదివాను. నాకే చీప్ అనిపించింది దట్ ఐ షుడ్ దిస్ హ్యాస్ టు బి రిపోర్టెడ్ అని. సో ఐ స్టార్టెడ్ రిపోర్టింగ్ ఇన్ ద పోలీస్ స్టేషన్. ఒకటి మాత్రం నిజం, నేను ఒక్కదానే కాదు ఇలా ఫేస్ చేసేది. నేను రోడ్ మీద వచ్చి నించుని నాకు ఇలా జరిగింది అని అంటే నాతో పాటు కనీసం ఇంకో 10 మంది ఆడపిల్లలైనా వస్తారు దట్ దే ఆర్ హెరాసింగ్ విమెన్ లైక్ హెల్ అని. సో నా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి విమెన్ ఎంప్లాయీస్ని విమెన్లా ట్రీట్ చేయండి. వాళ్ళకి కూడా ఫ్యామిలీస్ ఉంటాయి, వాళ్ళకు కూడా పిల్లలు ఉంటారు. ఫోర్స్ చేసి రండి కంపెనీకి, లేకపోతే జాబ్ తీసిస్తాం అనొద్దు. అండ్ మెడికల్ కండిషన్లో ఉంటే మాకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది, హెల్ప్ చేయమంటారా, ఇంకేదైనా కావాలా అని హెల్ప్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మోర్ విమెన్ విల్ కమ్ ఫార్వర్డ్ టు వర్క్ ఇఫ్ ది ఎన్వైరన్మెంట్ ఈజ్ గుడ్. బోర్డ్లో గ్రేట్ ప్లేస్ టు వర్క్ అని వేసుకోగానే గ్రేట్ ప్లేస్ టు వర్క్ అయిపోతుంది సార్. విమెన్ హ్యావ్ టు బి రెస్పెక్టెడ్.